హాయ్ అండి, మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని వాష్ చేసుకున్న మటన్ సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా విజిల్స్ తీయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ పేస్ట్ వేసుకుని పసుపు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకుని ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, షాజీరా, మిరియాలు వేసుకొని ఆ పౌడర్ కూడా ఆనియన్స్లో పేస్ట్లో వేసుకొని కారం వేసుకొని ఇది గసగసాలు జీడిపప్పు పేస్ట్ అది కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి వాటర్తో పాటు. అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒక్క విజిల్ తీయించుకుంటే మనకైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా పులుసుగా కావాలనుకుంటే మీకు ఈ విధంగా అయితే సరిపోతుంది. లేదు కొంచెం థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇంకాస్త ఉడకనివ్వండి. దీంట్లో కొత్తిమీర, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.